నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్। సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు దేశంలో అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరిగింది। ఈ మేరకు నంద్యాల జిల్లా కోర్టు సముదాయాలలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జీలు పలు పెండింగ్ కేసులలో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవడం జరిగింది। సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం దేశంలోని అన్ని కోర్టులలో నిర్వహించడం జరుగుతుందన్నారు। పెండింగ్ లో ఉన్న కేసులను కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు। భారతదేశం మొత్తం మీద నేషనల్ లోక్ అదాలత్ను ప్రతి కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు వారి ఆదేశాలుగా హైకోర్టు వారి ఆదేశానుమూలంగా ఈ రోజు లోక్ అదాలత్ అనేది కార్యక్రమాన్ని ప్రతి కోర్టులో కూడా చేపట్టారు। ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం కక్షిదారులు వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని ఈ లోక్ అదాలత్ కేసులు త్వరితగతిన సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి వాటి ఆధారంగా ఈ రోజు ఈ యొక్క లోక్ అదాలత్ జరుపుకోవడం జరిగింది। మనకు నానుడి ఉంది, కోర్టుకు వెళ్తే కాటుకు వెళ్ళినట్టు అని చెప్పి, అలా కాకుండా సుప్రీంకోర్టు వాటికి పులి స్టాప్ పెడుతూ ఈ లోక్ అదాలత్ ప్రక్రియను తీసుకొచ్చి పార్టీల మధ్య ఉన్నటువంటి సమస్యలను తొందరగా సెటిల్ చేసుకోవడానికి, కేసులు యొక్క పరిష్కారం చేసుకోవడానికి అవకాశం। ఏదైనా ఒక వ్యక్తి కోర్టు మెట్లెక్కితే అతను బతికినంత కాలంలో ఈ కేసు యొక్క ప్రతిఫలం వచ్చి చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ ప్రక్రియను చేపట్టారు। కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా గౌరవనీయులైనటువంటి నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ రోజు రాజీ అయ్యే కేసులన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో అన్ని బెంచ్లలో జరుగుతాయి। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాజమార్గమే రాజీగా చేసుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। విద్యాభారతి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని శారద విద్యాపీఠం నందు గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవం కార్యక్రమం విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి 14, 15 శనివారం, ఆదివారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు। నిర్వాహకులు మాట్లాడుతూ విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23,000 పాఠశాలలు నిర్వహిస్తున్నారని తెలిపారు। శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి కేంద్రంగా కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలలో 60 పాఠశాలలు నడపబడుతున్నాయని అన్నారు। నేడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో చిత్తూరు, అనంతపురం, రాజంపేట నుండి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు। శ్రీ శారద విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా సమితి స్థాయి గణితంలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నంద్యాల జిల్లా వ్యాప్తంగా మేధావులు, ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ఈ విజ్ఞాన మేళలో పాల్గొన్నారని చెప్పారు। విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి హిమనాథ్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి చెన్నకేశవులు, ప్రధానాచార్యులు వెంకటకృష్ణయ్య, కోశాధికారి మూటల నాగరాజు, ప్రబంధకారిణి సభ్యులు సందీప్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రేపు 14, 15 తారీఖులలో శ్రీ శారదా విద్యాపీఠం ఫరూక్ నగర్ ఉన్నత పాఠశాల యందు గణిత విజ్ఞాన శాస్త్ర సంస్కృతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। విద్యాభారతి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధంగా శ్రీ శారదా విద్యాపీఠం నంద్యాల పాఠశాలలో నిర్వహణ జరుగుతుంది। సరస్వతి విద్యాపీఠం ద్వారా నిర్వహించేటువంటి ఈ శారదా విద్యాపీఠంలో సాంస్కృతిక, వైజ్ఞానిక, గణిత ఇలా
మేళాలు నిర్వహించడం ప్రతి సంవత్సరము ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం మనకు ఇక్కడ నిర్వహిస్తున్నాం. రాయలసీమ ఉమ్మడి జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొన్నారు. 170 ప్రదర్శనాంశాలు, వివిధ శాఖలకు చెందినటువంటి ప్రదర్శనాంశాలు అక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఈ ఎగ్జిబిట్స్ అందరినీ కూడా మీరు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా తిలకించి మా చిన్నారులను ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాం. భవిష్యత్తులో ఈరోజు విద్యార్థులే రేపటి సైంటిస్టులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు అవగాహనతో మనము కాస్త చెప్పగలిగినాము. వాళ్ళు మనం పెద్దవాళ్ళంతా చెప్పారు. ఆ విధంగా పిల్లలు చిన్నప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ సైన్స్ పట్ల అవగాహన. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాల లేదా ఇంకొక మామూలు ఆర్డినరీ ఉద్యోగాలని కాకుండా సైన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దేశం డెవలప్ అవుతుంది. దేశం డెవలప్ అవుతుంది పర్సనల్ ప్రతి వ్యక్తి ఆటోమేటిక్గా దాన్ని బట్టి డెవలప్ అవుతాడు. ఈ రోజున శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్ ఫరూక్ నగర్ నందు దాదాపుగా 350 మంది చిన్నారులు చిత్తూరు, అనంతపూరు, రాజంపేట, అనంతపూర్ ఏరియాల నుండి వచ్చారు. ఈ రోజున చెరకుడు అనేటువంటి ఒక శాస్త్రవేత్త 8వ శతాబ్దానికి సంబంధించిన వాడు. దాదాపుగా 120 అధ్యాయాలను, ఆయుర్వేదిక 120 అధ్యాయాలను రచించి మనకి ఇచ్చాడు. అట్లాగే నాగార్జునుడు అనేటు దాదాపుగా బంగారాన్ని తయారు చేసేటి పాదరసాన్ని కనుగొన్నాడు. అంటే ఈ రోజున వారిని మనం ఇప్పుడు కూడా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అంటే ప్రపంచానికి కూడా ఏ విధంగా శాస్త్రవేత్తలను మనం ఎంత అందించారో సమాజానికి ప్రపంచం కూడా ఆచరిస్తున్నారు ఈ రోజున వాటిని. అట్లాగే ఎంతో నైపుణ్యంతో వారిని ఆదర్శంగా స్ఫూర్తితో ఈ రోజున చంద్రయాన్ 3 ఒక ప్రయోగాన్ని ఒక చిన్న 4వ తరగతి పాప తయారు చేసి పెట్టింది. అందరినీ కూడా ముగ్ధులం చేసింది. అట్లాగే ఈ రోజున అపార్ట్మెంట్ల ద్వారా వచ్చేటువంటి చెత్త ద్వారా వాటి ద్వారా అనేక రకాలైనటువంటి పరికరాలు తయారు చేయడానికి ఒక ప్రయోగం చేసింది. అద్భుతంగా ఈ రోజున పిల్లలు ఆ యొక్క ప్రయోగాలను చేసి వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సైన్స్ మేళా నంద్యాలలో జరగడం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గత 100 సంవత్సరాల నుండి భక్తులచే పూజలు అందుకుంటున్న వేప వృక్షాన్ని దేవాదాయ శాఖ ఈవో నరకించడానికి కారకుడయ్యాడని, సదరు ఈవోపై దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 100 సంవత్సరాల చరిత్ర ఉన్న వేప వృక్షాన్ని నరకడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. భక్తాదులు ఆ చెట్టుకు పూజలు చేయడం జరుగుతుందని, ఆలయ గోపురానికి అడ్డుగా ఉన్నదన్న కారణంతో చెట్టు కొమ్మలను నరకకుండా చెట్టు క్రింది భాగంలో వేళ్లతో సహా నరకడం జరిగిందని, సదరు ఈవోపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్నటి రోజు అనగా శుక్రవారం రోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మన నంద్యాల కాళికాంబ దేవస్థానం ఈవో గారు గత 100 సంవత్సరం క్రిందటి గర్భగుడిలోని వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టుకు భక్తాదులు అందరూ పూజా పురస్కారాలు చేస్తూ ఉంటారు. అటువంటి చెట్టు వృక్షం గల చెట్టును ఈవో గారు గోపురానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో కింది వరకు నరికినారు. కొమ్మల వరకు నరకాల్సింది పోనించి మొద్దుల వరకు నరికినారు. ఇది భక్తులకు చాలా బాధాకరమైన విషయము. భక్తులందరూ ఏకకంఠంగా దీన్ని ఖండిస్తున్నారు. దీనికి ఏసీ గారు కానీ కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ కానీ ఈవో గారి మీద సీరియస్ గా తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా భక్తులు మేము కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ
పట్టణంలో అన్సర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో అన్సర్ డైమండ్ కమ్ ఎగ్జిబిషన్ సేల్స్ ను మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి ఘనంగా ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటుగా నంద్యాల సౌజన్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని, అందరికీ అందుబాటు ధరల్లో డైమండ్ జ్యువెలరీలు లభ్యం అవుతున్నాయని, సందర్శించి కొనుగోలు చేయాలని నిర్వాహకుడు అన్సర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్సర్ మాట్లాడుతూ డైమండ్ ఆభరణాలు కేవలం ధనికులకు అందుబాటులో ఉంటాయని, వారే కొనగలరని అనుకోవడం తప్పని, పేదలు కూడా కొనగలిగిన ధరల్లో కేవలం 8,000 నుండి లభ్యం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ అన్సర్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ మా కృష్ణా డైమండ్స్ లో ఒక ప్రత్యేకత ఏమంటే సామాన్యులకు కూడా అందుబాటులో రేట్ అని 8,500 నుంచి లేడీస్ రింగు, 5,000 నుంచి లేడీస్ చిన్న కమ్మలు, ఉంగరాలు, డైమండ్ నెక్లెస్ 67,000 నుంచి స్టార్టింగ్ ప్రైజ్, 67,000 నుంచి 25 లక్షల వరకు ఉంటాయి. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో రేట్ అని చెప్పి కృష్ణా డైమండ్ వారు ఈ డైమండ్ ఎగ్జిబిషన్ మేళకు ప్రత్యేకంగా డిజైన్లు ఏర్పాటు చేసినారు. అందువల్ల ఈ మన నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా డైమండ్ వారు ప్రతి సంవత్సరము లక్కీ డ్రా తీస్తారు. ప్రతి 20,000 బిల్ చేసిన వారి బిల్ చేసిన వాళ్లకు కూపన్ ఇస్తారు. 20,000 కూపన్ ఇస్తారు. ఎవరికైనా తగలొచ్చు. 5 లక్షల లోపల కార్ పెట్టారు. ఆ కార్ వచ్చేసి దీపావళి రోజు డ్రా చేస్తారు. ఈ లక్కీ డ్రాలో ఎవరు అదృష్టవంతులో దైవ నిర్ణయము. అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్సర్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణా డైమండ్స్ అండ్ అన్సర్ జ్యువెలర్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్ ఎగ్జిబిషన్ మేళకు మా కస్టమర్లు, మా శ్రేయోభిలాషులు అశేష ఆదరణ చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఈరోజు గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి ఎంపీ ఫారూక్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గౌరీ బైరెడ్డి శబరి గారు, అలాగే ఎంపీ ఫిరోజ్ గారు, మా కస్టమర్లు అందరూ చాలా ఆనందంగా వచ్చి ఈరోజు మా ఎగ్జిబిషన్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మా జ్యువెలరీలో ప్రతి ఒక్కరు డైమండ్ కొనొచ్చు. 5,000 కన్నా వస్తూ వస్తుంది. అదే డైమండ్ అంటే ఉన్నవాడే కొనాలి, సౌకర్యాలే కొనాలి అట్లా లేదు. మా డైమండ్లో 8,000 నుంచి ఉంగరం వస్తుంది. 20,000 20 లక్షల నగ వరకు ఉంది మా దగ్గర.
8,000 ఉంగరము, నల్లదండ 25,000 నల్లదండ. అంటే పేదవాడు కూడా వజ్రాలు వాడచ్చు. ఈ వజ్రాలు ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నంద్యాల రైతునగర్ 4 లేన్ ప్రాంతంలో వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాలలో గత 3 సంవత్సరాల క్రితం సెంటు 10 లక్షలతో ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు కొందరు. అయితే ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందినవని తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూలగొట్టేందుకు రాగా సదరు ఇంటి యజమానులు ఇంటిపైకి ఎక్కి కూల్చొద్దని, తాము తెలియక ఇంటి స్థలాలను లక్షలు వెచ్చించి కొన్నామని, తమకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు ఉరుకుందా మరియు కొందరు మాట్లాడుతూ తమకు ఆ స్థలాలు వక్ఫ్ బోర్డు అని తెలియక కొన్నామని, వాటిలో అందరూ ఇళ్లను అపార్ట్మెంట్లను నిర్మించుకున్నట్లే తాము కష్టపడిన సొమ్ముతో లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణం చేశామని, నేడు అధికారులు వచ్చి ఇంటిని కూలగొడతామని చెప్పడం జరిగిందని వాపోయారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మా బిల్డింగ్ ని పడగొట్టడానికి వచ్చినారు సార్. బ్రిడ్జ్ మోట్ నుండి 100,000 బిల్డింగ్లు ఉన్నారు సార్. అవన్నీ విడిచిపెట్టి నా ఒక్కదాని కోసమే ఇప్పుడు 4-5 సార్లు వచ్చినారు సార్. ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిసారి పడగొట్టడానికి వస్తారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టి ఒక్స్బోర్డు కొన్నాం సార్. కొనిన తర్వాత బిల్డింగ్ కట్టాము, అంతా 1,50,00,000 ప్రాపర్టీ పడగొడతామంటున్నారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము అందరం తల్లిదండ్రులు దీనికి మినిస్టర్ గారు 2 చేతులు ఎక్కి మొత్తం ఆయన మాకు సహకరించాలి సార్. దయచేసి చెప్తున్నాం సార్. 3 ఏళ్ళు ఎత్తాం సార్. కొని 3 సంవత్సరాలు అంటే కొన్నాం సార్. అన్ని కట్టుకుంటూ వస్తారు. మాది ఒకటి పడగొట్టడానికి వచ్చినారు సార్. మాకు ఏరే దావా లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని మేము బిల్డింగ్ పైన ఉన్నాం సార్. ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చినారు సార్. అన్ని ఒక్కిపోలేదు సార్. మాది ఒకటే కాదు, బ్రిడ్జ్ మోట్ నుండి 100 బిల్డింగ్లు సార్. మా ఒక్క బిల్డింగ్ కాటికి వచ్చినారు సార్. తెలుసు సార్. అప్పుడు అందరు తీసుకుంటే అందరు తీసుకుంటే మేము తీసుకున్నాం సార్. మాకు తెలుసు సార్ ఫస్ట్ ఇట్లా పడగొడతారంటే తీసుకోపోదాం. అందరు బ్రిడ్జ్ మోట్ నుండి కట్టుకుంటూ వస్తున్నారు సార్. అందరితో పాటు మా ఇట్లా జరుగుతుందంటే మేము కొనలేకపోతాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టి కొన్నాం సార్. దీన్ని వెనకమ్మడే అధికారులు పట్టించుకోవాలి సార్. దీంట్లో ఫరక్ సారు దీనికి మేము వెనకమ్మడే ఇన్వాల్వ్ అయ్యి మాకు చేయాలి సార్. న్యాయం చేయాలా. మేము చాలా నష్టపోతున్నాం సార్. మాకు ఏ యాక్షన్ లేదు సార్. మేము ఆడ కష్టం చేసి పని చేసి అప్పులు తెచ్చి కట్టినాం సార్. దీనికి డబ్బులు మాకు ఏరే దావా ఏం లేదు సార్. ఈ డబ్బుకి నేను గ్రౌండ్ పని చేస్తున్నాను సార్. బిల్డింగ్ తీసుకుంటా. మాకు డిపార్ట్మెంట్ ఆదుకోవాలి సార్. మాకు గవర్నమెంట్ మాకు నష్టపరిహారం జరుగుతుంది సార్. అందుకని సార్ ఇది 4 లేన్ సార్. రైతానగరం. నా పేరు ఉరుకుందా సార్. ఎన్ని సంవత్సరాలు ఎందుకొని 3 సంవత్సరాలు అయితే కొని మేము నాయకులు కొనాలంటే అక్కడ అందరూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొన్నారు కదా అని వాళ్ళు ఏమైతుందిలే అంటే సరేలే ఏదో ఏమైతుంది కదా అందరూ ఉంటాయి కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి కదా అన్నట్టు మేము కొన్నాము. ఇప్పుడు కొన్నాక వచ్చి మా దాని మీదే పడుతున్నారు. వచ్చి దీని మీదే పడగొడతాం అంటే దీన్ని నష్టపరిహారం కట్టియండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏమైపోవాలా? మా పరిస్థితులేమి దీని మీద ఉన్నాము ఆధారకోవాలా? మా పిల్లలు మేము దీని మీద మా చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏమైపోవాలా? మా నష్టపరిహారం కట్టించి గడుపుకోండి ఎవరైనా కానీ. సరే అవన్నీ అపార్ట్మెంట్లు గడపండి. అవన్నీ అపార్ట్మెంట్లు గడిపేసి అవన్నీ పడగొట్టేసి మా దాని కాడికి రండి. అవన్నీ ఉన్నాయి కదా మా దాని కాడికి ఏమైతుంది అన్నట్టు అందరూ కడుతుంటే మేము కానీ కొన్నాము. మాకేం తెలుసు ఇక్కడ తర్వాత వస్తారని. ఈ మధ్య కదా ఇన్నాళ్ళు రాలేదు కదా. ఇంతకు ముందు అవన్నీ కట్టేటప్పుడు పడగొట్టింటే మేము కానీ పడగొడుతుంటారు కదా. మేము తీసుకోకపోదు. మేము కానీ దీని జోలు పోము. అవి కట్టినారని మేము కానీ దీని దాకా ఏదో కట్టినారు కదా అని ఏమైతుంది కదా అని మేము కొన్నాము. కొన్న తర్వాత పడగొడతామంటే మీకు నష్టపరిహారం మేము ఏమైపోవాలా? మా చిన్న పిల్లలు ఉన్నారు. మా పాప చెప్తే మేమేమైపోవాలా? మాకు నష్టపరిహారం కట్టించి మీరు ఏమన్నా పడగొట్టండి. లేకుంటే అవన్నీ పడగొట్టకండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ పడగొట్టండి. తర్వాత మేమే పడగొట్టాం. మీరు పడగొట్టాల్సిన అవసరం లే. కాంప్లెక్స్లు పెద్ద పెద్ద హోటల్స్లు అపార్ట్మెంట్లు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ గడపండి. అవన్నీ గడిపిన తర్వాత మీరు కానీ రావాల్సిన మేమే గడుపుతాం ఎత్తుగట్ట. నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు తన తల్లికి వైద్యం కొరకు వచ్చిన ట్రీట్మెంట్ కొరకు ఓపీ తీసుకున్న సదరు టీచర్ కు 6వ నెంబర్ సూచిక ఉన్న రూమ్ నందు ట్రీట్మెంట్ పొందవచ్చని ఓపీలో తెలపడంతో అక్కడికి వెళ్లిన వారికి 3 చోట్ల 6వ నెంబర్ కలిగిన బోర్డులు కనిపించడంతో అక్కడే ఉన్న మహిళా ఉద్యోగిని విచారించే నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బోర్డులను మార్చండి అంటూ మహిళా ఉద్యోగిపై దురుసుగా టీచర్ ప్రవర్తించాడని సదరు ఉద్యోగి వాపోయింది.
సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాం మేము కడుతున్నాం ఆయన నిజం నెంబర్ ఉంటది, ఏదో ఒక దగ్గర డాక్టర్ ఉంటారు, చూపించుకోవాలా. మీ బాధ ఏంటి అంటే నేను అడిగితే యాజ్ ఎ టీచర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇక్కడ మెయిల్ ఉంది సూపరింటెండెంట్ కి, అది ఇదంటే చెప్పండి. బోర్డు మార్చే బాధ్యత మాది కాదండి, చూసే బాధ్యత మాది. నేనేం చెప్తున్నా, చూస్తానే చెప్తున్నా. యాజ్ ఏ ఎంప్లాయీ మీరు నోరు పదుపులో పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నావు అంటే సూపరింటెండెంట్ కి కంప్లైంట్ చేసుకో అంటుంది దానికి. నేనేం కంప్లైంట్ చేయమన్నా, మెయిల్ అది బోర్డు మార్చేది నా హక్కు కాదు కాబట్టి సూపరింటెండెంట్ కి చెప్పమని చెప్తున్నా, అంతేగాని నా విషయంలో నేను సూపరింటెండెంట్ కంప్లైంట్ చేయమని కాదు కదా. ఆయన చాలా ఇర్రెగ్యులర్ గా మాట్లాడాడు. నోరు అదుపులో పెట్టుకో అని ఇంతమంది స్టాఫ్ ముందు మమ్మల్ని మేము సర్వీస్ చేయడానికి అది వచ్చింది. 1 గంట వరకు కూర్చొని బాధ్యత మాది. మేము చూడలేదా? చూస్తున్నా కదా ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నాడు. యాజ్ ఎంప్లాయ్ అంటే మేము ఎంప్లాయ్ కాదా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోండి ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మా అమ్మగారిని నేను హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. మా అమ్మగారికి సీరియల్ నెంబర్ 6 డిజిట్తో ఆ రూమ్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ 6 డిజిట్ నెంబర్తో 3 బోర్డ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 3 బోర్డ్స్ 2 రూమ్స్లో నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పురుషుల చెవి, ముక్కు, గొంతు రూమ్ నెంబర్ 6లో 2 మేడమ్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో నేను సంభాషించడం జరిగింది. అదేమనగా నేను వాళ్ళని మా అమ్మగారు ఈ విధంగా ఇక్కడ పురుషుల చెవి, ముక్కు, గొంతు అనేటువంటి రూమ్ లో మీరు కూర్చుని ఉన్నారు మేడం, పక్క రూమ్లలో ఎవరు లేరు, వాళ్ళు ఎందుకు లేరు మేడం? మా అమ్మగారిని సంపాదించాలనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎందుకు లేరంటే వాళ్ళకైతే తెలుస్తుంది డాక్టర్ లేరని. డాక్టర్ కదా మీరు అడగాలన్నమాట. డాక్టర్ గారిని నేను అడగడం జరిగింది. డాక్టర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పారంటే అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు అనగా నేను అప్పుడు ఏం చెప్పారంటే సరే అమ్మా మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, మేము సర్వీస్ తీసుకోవాలి కదా అని చెప్పాను. దానికి ఆమె డాక్టర్ గారు అదుపులో పెట్టుకోనిందంట ఆమెని. ఆమె ఒక ఎంప్లాయీ, ఆయన అన్నాడు రోజు అదుపులో పెట్టుకో ఇట్లా ఇట్లా అని అన్నాడంట. వచ్చేసరికి తను మేడం వాళ్ళతో గొడవ జరుగుతుంది. కాలర్ ఎగరేస్తూ మా అమ్మగారి ట్రీట్మెంట్ చేయరా, డాక్టర్లు ఎవరు లేరు అనేసి సంభాషణ జరిగేటప్పుడు మేడం గారు వేసి కాసేపు నుండి డాక్టర్స్ వస్తారు, ఏమైనా వాష్రూమ్స్కి వెళ్ళి ఉంటారు అని చెప్పారు. వెంటనే తను రెచ్చిపోయి వల్గర్ లాంగ్వేజ్ చేస్తూ ఉన్నారు. అట్లా నంద్యాల నుండి కర్నూలు తెలంగాణ ప్రాంతంలోని రైస్ మిల్ కు అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని నంద్యాల 2వ పట్టణ సీఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఇందులో 14.5 టన్నుల బియ్యం మరియు ఐషర్ లారీని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన వారిని సంబంధించిన 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల నుండి కర్నూలు, అటు నుండి తెలంగాణ ప్రాంతం అలంపూర్ కు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం ప్రకారం శనివారం తెల్లవారుజామున లోడ్తో వెళ్తున్న ఐషర్ లారీని పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. నంద్యాల నడిగడ్డకు చెందిన జావీద్ రెహమాన్, అస్లాం ఖాన్ నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి, కిట్టయ్యలకు అమ్మేందుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అక్రమ రేషన్ రవాణాపై నిరంతర నిఘా ఉంచామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 8 మందిపై కేసు నమోదు చేశామని, బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పడం జరుగుతుందని, లారీని సీజ్ చేసి కోర్టు వారికి స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున రాబడిన సమాచారం మేరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 1 టౌన్ వైపు నుండి ఒక ఐషర్ బండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ గల బండి వస్తూ అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. దానిలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించి పీడిఎస్ రైస్ రేషన్ బియ్యము 14.5 టన్నుల బియ్యంని అక్రమంగా మన నంద్యాల నుండి కర్నూలుకు
తర్వాత తెలంగాణ తీసుకుపోవడానికి వెళ్తున్నట్టు మాకు విచారణ తెలియంది. నంద్యాల చుట్టుపక్కల పల్లెల నుండి ఈ రేషన్ బియ్యాన్ని ఈ నంద్యాల చెందిన నడిగడ చెందిన జావేద్, రెహమాన్, అస్లాం ఖాన్ అని చెప్పి ముగ్గురు రిక్రూట్ చేసి కర్నూలులో ఉన్న భాస్కర్ రెడ్డి ఈయన రైస్ మిల్ యజమాని, ఆయన తర్వాత చిట్టయ్య అని చెప్పి ఈయన ఒక వ్యాపారి, ఈ ఇద్దరికి ఈ తెలంగాణ సంబంధించిన ఒక లారీలో ఈ మన నంద్యాల నుండి తీసుకొని పోతుంటే మనం సర్ప్రైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పబ్లిక్ పీడిఎస్ రైస్ సంబంధించి ఈ విధంగా బ్లాక్లో అమ్ముకోవడం కానీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ఎస్పీ గారు మన డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కంటిన్యూస్గా మనం ఈ పీడిఎస్ రైస్ మీద నిఘా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్లాక్లో ఈ రైస్ని అమ్మకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ రైస్ తీసుకొని పోయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ అలంపూర్ చౌరస్తా దగ్గర అక్కడ రైస్ మిల్లు యజమాని దాన్ని తీసుకొని పోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్టు మాకు విచారణ తేలింది. ఈ రైస్ని మన సివిల్ సప్లైస్ వాళ్ళకి అప్పచెప్తాము, ఈ వెహికల్ని కోర్టు వారికి అప్పచెప్తాము. మొత్తం 8 మంది మీద కేసు రిజిస్టర్ జరిగింది. లారీ యజమాని, లారీ డ్రైవరు, క్లీనరు, ఈ ప్రొక్యూర్ చేసిన ముగ్గురు, తర్వాత ఈ వ్యాపారస్తులు 2 కర్నూలు చెందిన కిట్టయ్య, భాస్కర్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.